నమస్కారం. వందకు మాత్రం జై శ్రీరామ్. తెలంగాణలో ఒక గౌరక్షక్ మీదే ఫైరింగ్ చేశారా ఒక నా కొడుకు ఎంఐఎం కొడుకోలు కొన్ని విషయం ఉంది దాంట్లో నేను మాట్లాడుతున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు నేను వీడియో చూసిన దాంట్లో బజరంగల్ నుంచి ఒక మన అన్న బజరంగల్ వాళ్ళ అన్న ఒకటి వార్నింగ్ ఇచ్చారా తెలంగాణ గవర్నమెంట్కే. వాళ్ళని 24 గంటల్లో అరెస్ట్ చేసి ఎన్కౌంటర్ చేయకపోతే మేము చూసుకుంటే వాళ్ళ సంగతి అంట అట్లా వార్నింగ్ ఇచ్చారా. నేను చెప్తున్నాను అన్న, మీ తెలంగాణ బజరంగ దళ వాళ్ళకి అందరికీ చెప్తున్నాను, మీ తెలంగాణ బజరంగ దళ ఒకరు కాదు, ఈ మన భారతదేశంలో ఎంతమంది గోరక్షకులు, ఎంతమంది హిందూవాదులు, ఎంతమంది హిందూ సంఘటన వాళ్ళు ఉన్నారు కదా. ఒకవేళ మీకు అవసరం పడితే పిలవండి, मैं హైదరాబాద్ లో వస్తా. హైదరాబాద్ లో వచ్చి ఆ నా కొడుకు వాళ్ళ అంజా కొడుకు ఎవరున్నాడు అక్కడే, ఎవరు మన హిందూ గోరక్షక మీద అటాక్ చేసి వాళ్ళ మీద గన్ తో ఫైరింగ్ అటెంప్ట్ మర్డర్ చేశారు కదా, వాళ్ళు నా కొడుకాకే ఇల్లు లోపలికి వాళ్ళ ఇంట్లో పోయి జుట్టు పట్టుకొని రోడ్డు మీద తీసుకువచ్చి వాళ్ళ సంగతి ఏం చూడాలి మనం చూస్తాం. అర్థమైందా? మీరు ఏం భయపడకోరి, మీకు అవసరం ఉంటే ఒకసారి మీరు పిలవండి, మేము రాజస్థాన్ నుంచి వస్తాం. ఇంకొకటి, రాజస్థాన్ కాదు, మన ఆ దేశంలో ఎక్కడైనా సరే హిందూవాదీలు చాలా మంది ఉన్నారు, గౌరక్షకులు చాలా మంది ఉన్నారు. ఎక్కడ మీ అవసరం పడితే ఒకసారి మీరు ఒక వీడియో మా దగ్గర వస్తే చాలు. ఫస్ట్ విషయం, మేము తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాను, వాడు నా కొడుకు మన హిందూ గోరక్షకుల మీద అటాక్ చేశారా, ఆడ నా కొడుకులో ఎంఐఎం కొడుకు, ఆడ ఎంఐఎంది ఆ కొడుకు మన హిందూ మీద అటాక్ చేశారు, వాళ్ళకి అరెస్ట్ చేసి ఎన్కౌంటర్ చేయాలని. ఒకవేళ మీరు దీంట్లో ఏదో ఒకటి హిందూ ముస్లింస్ ఇది రాజనీతులు చేస్తే మళ్ళీ మేము హిందువుల రోడ్ మీద వచ్చేస్తాం. ఒకవేళ హైదరాబాద్ లో హిందువులు రోడ్ మీద వచ్చేస్తే మీరు మళ్ళా అక్కడిది మొత్తం సిస్టమ్ పట్టుకోలేరు మీరు. అందుకని మేము ఫస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆ నా కొడుకు ఎవరు అని పట్టుకొని వాళ్ళ మీదే ఎక్దమ్ స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోండి. అదే నేను మీకు వినంతి చేస్తున్నాను. దాని తర్వాత మీరు చేయకపోతే ఏం చేస్తాం అది సంగతి తర్వాత చూసుకుంటాం. జై శ్రీరామ్. వందకు మాత్రం. एसएस टाइगर, राष्ट्रीय अध्यक्ष गोरक्षा कमांडो फोर्स, राष्ट्रीय संगठन मंत्री गोरक्षा दल।